పవన్ కళ్యాణ్ రేంజ్ మారిపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో తన పార్టీని గెలిపించిన పవన్ ఇప్పుడు కీలక పదవులు అందుకుంటున్నారు. తాజాగా జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లు సాధించింది. కూటమిలో భాగమైన జనసేన 21కి 21 సీట్లు గెలుచుకుంది. మరోవైపు ఇంకొన్ని గంటల్లో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. జనసేన నుంచి 4 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు సమాచారం. మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో పాటు మరో 2 ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కేటాయించాలనే దానిపై చంద్రబాబు సుదీర్ఘమైన కసరత్తు చేశారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని రాష్ట్రానికి తిరిగి చేరుకున్న చంద్రబాబు నాయుడిని పలువురు నేతలు కలిశారు. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. దీంతో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరటం ఖాయమని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు అంగీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాన్ని చూచాయిగా తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా పవన్ కళ్యాణ్కు హోం, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన పవన్కు ఒకసారి 3 పదవులు వస్తాయని అంటున్నారు.